డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకునేటటువంటి టాపిక్ ఏమిటంటే, టాలీ ప్రైమ్ 5లో పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి అంటే, శాలరీ క్యాలిక్యులేషన్ ఆర్ శాలరీ మేనేజ్మెంట్ ఎలా మనం ఎంటర్ చేయాలి, ఎలా మనం మేనేజ్ చేయాలి అనేది నేర్చుకుంటాం. దాన్ని నేను ఇంతకుముందు ఆల్రెడీ దాంట్లో 5 భాగాలు విభజించాం. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ 5వ భాగం. ఇంతకుముందు ఆల్రెడీ 4 భాగాలు చేశాం. సో అది నేర్చుకుంటాం. దానికి ముందు ఇప్పుడు మనం టాపిక్లోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మనవి. చాలా మంది నా యొక్క ఛానల్లోకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క వీడియోస్ చూసి వెళ్ళిపోతూ ఉన్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అంటే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ అని వస్తుంది. అక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను నా ఛానల్లో అప్లోడ్ చేసే వీడియోలన్నిటికీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఈ యొక్క ఛానల్ని మీరు ఇతరులకి అందరికీ షేర్ చేయండి. దీనికంటే అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేస్తే ఆ పాయింట్ వరకు అంతవరకే మీకు అర్థమవుతుంది టాపిక్. మిగతా భాగం టాపిక్ మీకేమీ అర్థం కాదు, అంటే హాఫ్ నాలెడ్జ్ అవుతుంది, దానివల్ల యూజ్ ఉండదు. కాబట్టి దయచేసి చివరి వరకు చూడండి. మనం ఇప్పుడు కాలేజ్కి వెళితే అకాడమిక్ క్వాలిఫికేషన్ అది. కాలేజీలో కనీసం 3 అవర్స్ మనం కూర్చుంటాం. కానీ ఇది వచ్చి టాలీ ప్రైమ్ అనేటువంటి ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ని వర్క్ చేయడానికి మనం నేర్చుకుంటున్నాం. ఇది వచ్చి మన కెరీర్కి సంబంధించింది అనమాట. అందువల్ల దీనికోసం కొంత టైం కేటాయించలేరా? అట్లీస్ట్ 45 మినిట్స్, మ్యాక్సిమం లెస్ దాన్ 1 అవర్. 1 అవర్ కంటే తక్కువే ఉంటుంది. కాబట్టి ఆ టైం స్పెండ్ చేసి చివరి వరకు చూసి ఫుల్ నాలెడ్జ్ని పొందమని నేను కోరుకుంటాను మిమ్మల్ని. సరేనా? కాబట్టి చేసి వీడియో చివరి వరకు చూసిన తర్వాత వీడియో నచ్చినట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ యొక్క యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తారు. అంటే చాలా మంది ఈ టాపిక్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ యొక్క టాపిక్లోకి ఎంటర్ అవుతాం. ఇప్పుడు ఇది 5వ భాగం నేర్చుకుంటున్నాం. నేను 5వ భాగంలో నేను చూడండి స్క్రీన్ షేర్ చేస్తాను. మనం అన్నీ చేసేసాం. ఇక్కడ ఏంటేమో శాలరీ డిఫైన్ చేసాం. తర్వాత శాలరీ డిఫైన్ చేసిన తర్వాత అటెండెన్స్ని, శాలరీని ప్రాసెస్ చేసాం. అంటే ఏంటి చూడండి, ఇక్కడ చేసి ఇక్కడ లాస్ట్లో చూడండి, ఇక్కడ శాలరీ పేబుల్ చేసేసాం. శాలరీని మనం ఫస్ట్ శాలరీ డిఫైన్ చేసాం, అంటే శాలరీ స్ట్రక్చరు తయారు చేసాం. తర్వాత శాలరీని ప్రాసెస్ చేయాలి. శాలరీని ప్రాసెస్ చేయడం అంటే ముందు శాలరీలో 2 రకాలు ఉంటాయి. కొన్ని యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ ముందు ఇవ్వకుండా తర్వాత ఇస్తున్నాం. ముందు యూజర్ డిఫైన్డ్ వాల్యూస్ అవి కూడా పార్ట్ ఆఫ్ శాలరీ. ఆ యూజర్ డిఫైన్డ్ ఐటమ్స్ని ప్రాసెస్ చేస్తాం. తర్వాత శాలరీని ప్రాసెస్ చేస్తాం. సో తర్వాత ఇతర స్టాట్యూటరీ డిడక్షన్స్ అన్ని ఆల్రెడీ ఎంప్లాయీ దగ్గర డిడక్ట్ చేసేసాం. అవి ఏం చేయక్కర్లే. మనం చేసే కాంట్రిబ్యూషన్ ఉంది ఎంప్లాయర్, ఆ కాంట్రిబ్యూషన్స్ కూడా ఈ శాలరీ పే చేయాలి. దాన్ని ప్రాసెస్ చేసినట్లే ఈ డిఫైన్డ్ వాల్యూస్ని ప్రాసెస్ చేసినట్లే స్టాట్యూటరీ కాంట్రిబ్యూషన్ మనం పే చేయాలి. అది కూడా మనం ఏం చేయాలి, ప్రాసెసింగ్ చేయాలి దీని తర్వాత. సో ఇప్పుడు మనం ఏం చేయాలి చూడండి, శాలరీని ప్రాసెస్ చేసేసాం. శాలరీని మనం ప్రాసెస్ చేసాం. చూసినట్లయితే డే బుక్ వెళ్ళినట్లయితే చూడండి, ఇది వచ్చి యూజర్ డిఫైన్డ్ వాల్యూస్. సో ఇవన్నీ మనం ప్రాసెస్ చేసాం. ఎప్పుడు మంత్ ఎండ్ ఏప్రిల్ 30. దాని తర్వాత ఇది వచ్చి మేము మామూలు శాలరీని మనం ప్రాసెస్ చేసేసాము. ఓకేనా? ఇది పోతే మనం ఒక చిన్న ఐటమ్స్ మిస్ చేసాం. ఏంటంటే మనం ఈ శాలరీని పే హెడ్స్ క్రియేట్ చేసినప్పుడు మనం పే హెడ్స్లో ఉండేటటువంటి ఒక 2 ఐటమ్స్ మనం మిస్ చేసాం. 2 ఐటమ్స్ని మనం మిస్ చేసాము. ఒక నిమిషం, దీంట్లో
శాలరీ డిఫైన్ చేశాం కదా. శాలరీ డిఫైన్ చేసినప్పుడు అకౌంటింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే దీంట్లో చేసామా లేదా చూస్తాం, చేయలేదు. ఓకే, ఇప్పుడు మనం దీంట్లో ఏంటంటే ఇక్కడ మనం శాలరీ హెడ్స్లో 2 హెడ్స్ని, చిన్న హెడ్స్ని మనం మిస్ చేసాం. ఈ శాలరీ హెడ్స్లో, పే హెడ్స్లో 2 మిస్ అంటే మనం క్రియేట్ చేసాం, కానీ 2 మనం శాలరీ ప్రాసెస్ మిస్ చేసాం. ఏంటంటే ఇక్కడ ఇవన్నీ మనం ఇస్తాం, అయిందా? ఇవి కాకుండా ఈ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ పే చేస్తాడు, దాంట్లో ఈపీఎఫ్ అన్నీ చేసాం. కానీ దీంట్లో ఇంకా 2 ఉన్నాయి. ఏంటంటే ఈ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించి అతను పే చేస్తాడు గవర్నమెంట్కి, డిడక్ట్ చేసిన అమౌంట్, అతని కంట్రిబ్యూషన్. దానికోసంగా ఈ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషను, ఈఎస్ఐ కార్పొరేషన్, ఈ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషను ఇవంతా మెయింటైన్ చేయడానికి గాను వాటికి కొంత అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అని పే చేయాలి ఎంప్లాయరు తన జోబులో నుంచి. అది డిడక్షన్ చేసేది లేదు, అది వాడి కాంట్రిబ్యూషన్ కాదు. కాంట్రిబ్యూషన్ అంటే కాంట్రిబ్యూట్ చేస్తే డిడక్షన్ చేసిన అమౌంట్ తోటి ఈ కాంట్రిబ్యూషన్ అమౌంట్ కలిసి మొత్తం రిటైర్మెంట్ అయిన తర్వాత ఎంప్లాయీకి వస్తుంది. ఇది అలా కాదు. ఈ కార్పొరేషన్ అంటే ఈ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కి ఇదంతా వర్క్ చేయడానికి అడ్మినిస్ట్రేషన్ ఛార్జెస్ పే చేయాలి. అవి ఎంత అంటే ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ అంటే ఎంప్లాయీ డిడక్షన్, ఎంప్లాయర్ పే కాంట్రిబ్యూషన్ మొత్తం కలిపి దాన్ని ఏమంటాం? ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ అంటాం. ఆ గ్రాస్ ప్రావిడెంట్ శాలరీలో కాదు, ఆ గ్రాస్ ప్రావిడెంట్ ఫండ్ మీద మనం 0.5% అడ్మిన్ ఛార్జెస్ పే చేయాలి. ఈపీఎఫ్ చూడండి, ఈపీఎఫ్ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఇద్దరిది కలిసి, దాంట్లో 0.5% అడ్మిన్ ఛార్జెస్ పే చేయాలి. సో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎంప్లాయీకి ప్రావిడెంట్ ఫండ్ టోటల్ ఎంతో గ్రాసు, దాంట్లో 0.5% లెక్కేస్తే అందరు ఎంప్లాయీలు కలిసి టోటల్ అమౌంట్ 500 కంటే తక్కువ ఉండకూడదు. మినిమం 500. ఒక అతనికి 20 రూపాయలు, ఒక ఎంప్లాయీకి 10 రూపాయలు ఉంటాయి. మొత్తం కలిసి 500 కంటే తక్కువ ఉండకూడదు, అంతకంటే ఎక్కువ ఉండాలి. కానీ 500 కంటే తక్కువ ఉంటే ఆ మిగతా అమౌంట్ కూడా ఎంప్లాయీ వేసి 500 రూపీస్ చెల్లించాలి. ఇది ఏంటంటే ఎంప్లాయర్కి తన జేబులోంచి పే చేస్తాడు, అది ఎంప్లాయర్కి ఎక్స్పెన్స్ అనమాట. ఎంప్లాయర్ అదర్ ఎక్స్పెన్సెస్, ఇది కాంట్రిబ్యూషన్ కాదు, డిడక్షన్ కాదు. ఇలాగే ఈ ప్రావిడెంట్ ఫండ్ ఉంది కదా, ప్రావిడెంట్ ఫండ్ సంబంధించి ఈ ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ స్కీమ్కి 8.33%, ప్రావిడెంట్ ఫండ్కి 3.67% పే చేస్తాడు, 2 కలిసి 12%. అది కాకుండా మళ్ళా ఈ ప్రావిడెంట్ ఫండ్కి సంబంధించింది ఈడిఎల్ఐ అని ఒక కంట్రిబ్యూషన్ చేయాలి. ఈడిఎల్ఐ అంటే ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్. ఇది కూడా ఈ ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ ఎంతో దాని మీద 0.5%, ఇది కంట్రిబ్యూషనే. కానీ ఇది ఎంప్లాయర్ కంట్రిబ్యూషన్ చేసిన ఎంప్లాయీ దగ్గర డిడక్ట్ చేసి ఎంప్లాయర్ కంట్రిబ్యూట్ చేసి కలిపి మొత్తం ఎంప్లాయర్కి పోతుంది కదా, అది ఎంప్లాయర్కి ఏమి ఇవ్వరు. ఇదేంటంటే ఇన్సూరెన్స్ కాబట్టి ఎంప్లాయర్కి ఏదన్నా సంభవిస్తే, ఎంప్లాయర్ చనిపోవడం జరిగితే అతని యొక్క 0.5% ఇస్తాం కదా ప్రావిడెంట్ మీద, అతని శాలరీని బట్టి ప్రావిడెంట్ ఫండ్, అతని శాలరీని బట్టి దాన్ని బట్టి మనం పే చేసే అమౌంట్ని బట్టి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఖర్చే. ఇది ఎటువంటి కంట్రిబ్యూషన్ అంటే తిరిగి ఎంప్లాయీకి అది ఇచ్చేది ఉండదు. లాస్ట్లో ఏదైతే ఇస్తారు, లేదంటే లేదు, ఓన్లీ ఇన్సూరెన్స్. కాబట్టి ఇది వచ్చి పెన్షన్, ఇది వచ్చి ఇన్సూరెన్స్. ఈడిఎల్ఐ అనేది కూడా 5% వాడు ఇవ్వాలి. ఈ 2 కూడా అతని జోబులోంచి ఇస్తాడు ఎక్స్పెన్స్. అది డిడక్షన్ కాదు, కాంట్రిబ్యూషన్ కాదు. చేశాను కానీ మర్చిపోయాను. చూడండి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది పే హెడ్, ఇది కూడా పే హెడ్ క్రియేట్ చేస్తాం. పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ 0.5%. ఇదేంటిది? డిడక్షన్ కాదు, కాంట్రిబ్యూషన్ కాదు, ఎంప్లాయర్ అదర్ ఛార్జెస్ వేస్తే దీనికి అడ్మిన్ ఛార్జెస్ అకౌంట్ నెంబర్ 2, పిఎఫ్ అకౌంట్ నెంబర్ 1. ఇది అడ్మిన్ ఛార్జెస్కి పిఎఫ్దే, అడ్మిన్ ఛార్జెస్కి అకౌంట్ నెంబర్ 2. దీన్ని తీసుకుంటాం. ఇది కరెంట్ లైబిలిటీస్. ఇతను తన జోబులోంచి పే చేస్తున్నాడు. కరెంట్ లైబిలిటీస్ పే చేయాలి కాబట్టి కరెంట్ లైబిలిటీస్, అడ్మిన్ ఎక్స్పెన్సెస్, అతని ఎంప్లాయర్ అదర్ ఛార్జెసే, కానీ అతను పే చేయాలి కాబట్టి అతనికి కరెంట్ లైబిలిటీస్. ఇది యాక్చువల్గా అతనికి ఎక్స్పెన్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని తీసుకోవాలి, అది లేదు ఇక్కడ. కరెంట్ లైబిలిటీస్ ఇది ఎలా చేయాలి? ఇది కంప్యూట్ చేయాలి. ఎలా? కొంత పర్సెంట్, ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఆటోమేటిక్గా యాజ్ కంప్యూటెడ్ వాల్యూ మంత్స్ రౌండింగ్ ఫిగర్ అంత ఆటోమేటిక్ తీసుకుంటుంది, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. ఇక్కడ మనం కంప్యూట్ అంటే పర్సంటేజ్ వేరే హెడ్లు తీసుకోం, ఓన్లీ పిఎఫ్ కాబట్టి ఆటోమేటిక్గా ఇది బై డిఫాల్ట్ ఆన్ పిఎఫ్ గ్రాస్ డేటు
పర్సంటేజ్ ఎంత 0.5% అంతే. ఇది ఒకటి. రెండవది వచ్చి ఇంకొకటి వచ్చి ఈడిఎల్ఐ కంట్రిబ్యూషన్ చేయాలి. ఈడిఎల్ఐ ఎంప్లాయర్ చేయాలి. ఎంప్లాయర్ ఈడిఎల్ఐ కంట్రిబ్యూషన్ 0.5%. ఇది ప్రావిడెంట్ ఫండ్ గ్రాస్ మీద తీసుకుంటే ఇది కూడా ఇది వచ్చి ఎంప్లాయర్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇది కూడా తన దగ్గర నుంచి పే చేస్తాడు. అది ఎంప్లాయీకి పోదు, అతని ఖర్చు కింద అంటే ఎక్స్ట్రా అన్నమాట. ఆ 12% ఈఎస్ఐ 3.25% కాకుండా దీంట్లో 0.5 + 0.5 అంటే 1% ఎక్స్ట్రా. అంటే ఎంప్లాయర్ 13% కడతాడు మొత్తం ప్రావిడెంట్ ఫండ్. 12 + 1. సో ఎంప్లాయర్ ఛార్జెస్ దీనికి ఈడిఎల్ఐ కంట్రిబ్యూషన్ అకౌంట్ నంబర్ 21. దీంట్లో ఇంకొకటి ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ అకౌంట్ నంబర్ 20. ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ అని ఉంది ఇంతకుముందు. అది వచ్చి 0.01%. అది 0.01%. 2019 నుంచి ఈ ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ మాత్రం తీసాడు. పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ మాత్రమే. కాబట్టి పిఎఫ్ అడ్మిన్ ఛార్జెస్ మాత్రమే. ఈడిఎల్ఐ వచ్చి ఇది కాంట్రిబ్యూషన్ చేయాలి. అడ్మిన్ ఛార్జెస్ లేవు దీనికి. ఇది కాంట్రిబ్యూషన్. అడ్మిన్ ఛార్జెస్ హెడ్ ఉంది కానీ ఆ అడ్మిన్ ఛార్జెస్ లేదు. కాబట్టి ఈడిఎల్ఐ తీసుకుంటాం. ఇది కరెంట్ లైబిలిటీ పే చేయాలి తన జాబ్ నుంచి. ఇది నో యాజ్ కంప్యూటెడ్ వాల్యూ మంత్స్ ఇదంతా బై డిఫాల్ట్ ఆన్ పిఎఫ్ గ్రాస్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ డిడక్షన్ ఎంప్లాయర్ కార్డు కలిపి మొత్తం గ్రాస్ ఎంతో ప్రావిడెంట్ ఫండ్ దాని మీద ఇది కూడా 0.5%. ఇది కూడా మనం క్రియేట్ చేయాలి. కాబట్టి మనం ఈ యొక్క శాలరీ ప్రాసెస్ చేసేటప్పుడు శాలరీని డిఫైన్ చేసాం కదా. శాలరీని డిఫైన్ ఎక్కడ చేసాం? డిఫైన్ శాలరీ అని చెప్తే ఫస్ట్ ఒక డిపార్ట్మెంట్ తీసుకున్నాం. ఈ డిపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు మనం చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు లాస్ట్కి వస్తే చూడు దీంట్లో ఇది ఎంప్లాయర్ సంబంధించిన ఖర్చులు కాబట్టి ఇక్కడ మనం చేసేది ఇక్కడ ఇచ్చేది శాలరీ మన పేమెంట్ ఎర్నింగ్స్ తర్వాత ఎర్నింగ్స్ ప్లస్ ఇదేంటిది డిడక్షన్స్ జనరల్ డిడక్షన్స్ స్టాచ్యూటరీ డిడక్షన్స్ స్టాచ్యూటరీ కంట్రిబ్యూషన్స్. అంతేగాని ఈ యొక్క ఖర్చులు అనేవి దీంట్లోకి రావు. కాబట్టి చూడండి మనమైతే క్రియేట్ చేశాం కదా, హెడ్ క్రియేట్ చేసాం. కానీ దీంట్లో పే హెడ్స్లో ఆ రెండు మాత్రం కనపడవు. 0.5%, 5% కనపడదు. కాబట్టి మనకి దీంట్లోకి రాదు. కాబట్టి శాలరీలోకి రాదు కానీ పే హెడ్ మాత్రం మనం క్రియేట్ చేయాలి. అది మనం సపరేట్గా దాన్ని అడ్మిన్ ఛార్జెస్ సపరేట్గా పే చేయాలి. మనం పిఎఫ్ కట్టేటప్పుడు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ సపరేట్గా కడతాం. తర్వాత ఈ అడ్మిన్ ఛార్జెస్ అనేవి సపరేట్గా 600 రూపీస్ మినిమం 500 రూపీస్ మినిమం అందరిది కలిపి. 500 రూపీస్ కంటే ఎక్కువ ఉంటే ఎంత ఉంటే అంత కట్టాలి. 600 అయితే 600 కట్టాలి. 500 కంటే తక్కువ ఉంటే 500 రూపీస్ కట్టాలి. అయిపోయిందా? అయిపోయింది. దాని తర్వాత మనం ఏం చేసామంటే శాలరీని డిఫైన్ చేసిన తర్వాత శాలరీని ఇప్పుడు మనం ప్రాసెస్ చేసేసాం. ఇది మెయిన్ శాలరీ. ఇది వచ్చేది. ఇప్పుడు మనం దీన్ని మనం పే చేయాలి. పే చేసే ముందు ఇప్పుడు ఇది మనం 30th ఏప్రిల్ మంత్ ఎండ్ రోజు చేస్తున్నాం. కాబట్టి మంత్ ఎండ్ రోజు చేసాం కాబట్టి మనం ఈ మంత్ ఎండ్ రోజు మనం చేసింది వచ్చి మంత్ ఎండ్ రోజు చేసాం. ఈ మంత్ ఎండ్ రోజు చేసిన దాన్ని మంత్ ఎండ్ నాడు మనం చేసాం. దీనికి సంబంధించి రిపోర్ట్ చూస్తాం. తర్వాత పేమెంట్ నెక్స్ట్ మంత్లో ఎప్పుడో చేస్తాం. తర్వాత అవన్నీ కూడా ప్రాసెస్ చేయాలా, అవి కూడా చేద్దాం. ఫస్ట్ మనం దీన్ని ప్రాసెస్ చేసాం. లేదంటే దీంతో మిగతా కూడా ప్రాసెస్ చేద్దాం. ఏంటి? ప్రావిడెంట్ ఫండ్ శాలరీ తోటి ఇంకేం ప్రాసెస్ చేస్తాం? ఇంకేం ఉన్నాయి మనకి? స్టాచ్యూటరీ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు. చూడండి ఎలా ప్రాసెస్ చేస్తాం. దాన్ని కూడా ఓచర్కి వెళ్తాం. సో ఓచర్కి వెళ్ళి కంట్రోల్ F4 అంటే పేరోలు. తర్వాత డేట్ వచ్చి మంత్ ఎండ్ డేట్ వచ్చి మంత్ ఎండ్ F2 తీసుకుంటే సో 30 ఏప్రిల్ తీసుకుంటాం. తీసుకొని కంట్రోల్ F తీసుకుంటే ఆటో ఫిల్ వస్తుంది. ఇప్పుడేంది మనం శాలరీ అయిపోయింది. నెక్స్ట్ పిఎఫ్ ఎన్పిఎస్ ఈఎస్ఐ. సో పిఎఫ్ చేస్తాం. పిఎఫ్ తీసుకుంటాం 1434 కేటగిరీ ఆల్ ఐటమ్స్ ఆల్ గ్రూప్స్ అండ్ ఆల్ ఎంప్లాయీస్. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ తీసుకునే బదులు ఎంప్లాయీ నంబర్ తీసుకుంటాం. ఇక్కడ ఏంది? ఇది పేరోల్. బ్యాంక్ మనం క్యాష్ పే చేయట్లేదు. పేరోల్ అకౌంట్ అంటే శాలరీ పేమెంట్ తీసుకున్నాం. ఇప్పుడు ఇది ప్రావిడెంట్ ఫండ్ కాబట్టి పిఎఫ్ పేయబుల్ అంటే మన కంట్రిబ్యూషన్ పే చేసేది. ఎంప్లాయీ దగ్గర డిడక్షన్ అయిపోయింది. మన కంట్రిబ్యూషన్ పే చేస్తాం. 2000 గవర్నమెంట్కి పే చేయాలి. తీసుకుంటే చూడండి ఇక్కడ ఇది చూడండి. వీడికి వచ్చి తక్కువ శాలరీ 1622. వీళ్ళందరికీ 15,000 లిమిట్ కదా. 15,000 దాటితే మ్యాక్సిమం అమౌంట్ 1800. ఓకే, దీన్ని చేసాం. మళ్ళా కంట్రోల్ F తీసుకొని మళ్ళీ పేరోల్కి వెళ్తే ప్రావిడెంట్ ఫండ్ అయిపోయింది. నెక్స్ట్ ఈఎస్ఐ కాంట్రిబ్యూషన్ డే 2 అంటే 130 కేటగిరీ ఆఫీస్. తర్వాత ఇక్కడ ఆల్ ఐటమ్స్
ఎంప్లాయీ నేమ్స్ ఇక్కడ తీసుకోవాల్సింది మనం పే చేయాల్సిన ఈఎస్ఐ కాబట్టి ఈఎస్ఐ పేయబుల్ తీసుకున్నాం. ఇది చూడండి ఈఎస్ఐలో మనం చెప్పాను కదా ఇవన్నీ క్యాల్కులేట్ కాలేదు, వీటికి ఒక్కదానికి ఈఎస్ఐ క్యాల్కులేట్ అయింది, ఎంప్లాయీది అలాగే ఎంప్లాయర్ది కూడా క్యాల్కులేట్ అయింది, మిగతా ఒకటి క్యాల్కులేట్ కాలేదు. అది లిమిట్ వచ్చి 21,000 దాకా ఉంది, కానీ ఏదో ప్రాబ్లం ఉంది. 17,000 18,000 లోపల వరకే ఇది క్యాల్కులేట్ చేసింది, 17,000 చేంజ్ ఇది క్యాల్కులేట్ అయింది. ఇవన్నీ 18, 19 అట్లున్నాయి కాబట్టి ఇవి క్యాల్కులేట్ కాలేదు, కానీ 21 వరకు క్యాల్కులేట్ కావాలి. అది నేను యూట్యూబ్ టాలీ వాళ్ళకి నేను టికెట్ పెట్టాను. సో దీని వరకే ఇది ఒక్కటే వస్తుంది, ఇది అది అయిపోయింది. దాని తర్వాత ఇంకేముంది ఎన్పిఎస్, మళ్ళీ కంట్రోల్ ఎఫ్ ఆటోఫిల్ ఇప్పుడు ఏంటిది ఎన్పిఎస్ కంట్రిబ్యూషన్ తీసుకుంటాం అని తీసుకొని ఎంప్లాయీ నంబర్ ఇక్కడ ఏంది ఎన్పిఎస్ పేయబుల్ తీసుకున్నాం. ఇది ఎన్పిఎస్ టోటల్ శాలరీలో శాలరీ అంటే బేసిక్ అండ్ డిఏ ఈ రెండు కలిసి దాంట్లో 10%. సో 10% వచ్చింది 13,520, దాంట్లో 10% 1,352, దీనికి 1,560. అది ఎంత వచ్చిందో వాళ్ళ రెండు కలిపి దాని మీద 10% దీన్ని చేసాం. సో ఇప్పుడు మనం అన్ని ప్రాసెస్ చేసేసాం, మన అప్లికేషన్స్ శాలరీ అన్ని ప్రాసెస్ చేసాం. ఇప్పుడు ఒకసారి మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్లో మనం 1వ తేదీ అంటే 31 తర్వాత నెక్స్ట్ మంత్లో 5వ తేదీ 4వ తేదీ ఎప్పుడో మనం ఏం చేస్తాం, దాన్ని మనం పే చేస్తాం, దీన్ని శాలరీని పే చేస్తాం. ఈ అప్లికేషన్ స్టాచ్యూటరీ ఉన్నాయే ఆ స్టాచ్యూటరీ అప్లికేషన్స్ అన్ని మనం డిడక్ట్ చేసింది మన కాంట్రిబ్యూషన్ కలిపి మొత్తం 15th నాటి లోపల పే చేయాలి కాబట్టి 15th పే చేస్తాం. ప్రస్తుతానికి మాత్రం శాలరీ పే చేస్తాం 1, 2 తేదీలు 4, 5 తేదీల్లో. ప్రస్తుతానికి అన్ని ప్రాసెస్ చేసాం కాబట్టి ఒకసారి రిపోర్ట్స్ చూద్దాం. మనం చూసుడే డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, పేరోల్ రిపోర్ట్స్కి వెళ్తే ఫస్ట్ పే స్లిప్కి వెళ్ళినట్లయితే ఏది మన ఆఫీసు హెడ్ ఆఫీస్ హైదరాబాద్. ఇప్పుడు మనం పోతే ఆల్ ఐటమ్స్ అంటే అన్ని డిపార్ట్మెంట్లో అందరూ ఎంప్లాయీస్ వస్తారు. ఒక్క ఈ డిపార్ట్మెంట్ ఆల్ అంటే చూడండి మొత్తం వచ్చేసింది ఎంతంత అమౌంట్లు అంతా. అలా కాకుండా హెడ్ ఆఫీస్ తీసుకొని అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటే 2 ఎంప్లాయీస్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మాత్రమే వస్తుంది. అలా కాకుండా సేల్స్ తీసుకుంటే సేల్స్లో 2 వస్తాయి. అలా కాకుండా మనకు పే స్లిప్ ఎట్లా చేస్తాం, విడివిడిగా ఒక్కొక్కరికి ఇస్తాం కాబట్టి ఎంప్లాయీ వైజ్ తీసుకుంటే శాలరీ చూడండి. ఒక్క నిమిషం మళ్ళీ చెప్తాను, ఇది మళ్ళీ చెప్తాను, ఒక్క నిమిషం చూడండి. ఇప్పుడు మొత్తం శాలరీస్ ఎంత నెట్గా ఎంత పే చేయాలి వచ్చేసింది 18,207. మనం దాంట్లో చూస్తే కూడా 18,207 దేంట్లో ఉంటుంది, యూజర్ డిఫైన్డ్ ఐటమ్ ప్లస్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ ప్లస్ అదర్ శాలరీ మొత్తం కలిపి ఇతనికి నెట్గా పే చేయవలసింది 18,207. మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడు. ఓకే, ఇది ఇప్పుడు దీంట్లో ఇంకా డీటెయిల్స్ అన్ని ఇవ్వలేదు మనం. ఎంప్లాయీస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ వస్తాయి. వాళ్ళ యొక్క చూడండి ఓవర్ టైం 6 hours, ప్రజెంట్ 26 days అన్నీ వచ్చేసినాయి. సో ఇది వచ్చి ఎర్నింగ్స్, ఇది ఎంప్లాయీ శాలరీ నుంచి డిడక్షన్స్. దీంట్లో మాత్రమే ఈఎస్ఐ క్యాలిక్యులేట్ అయింది. ఎందుకంటే చూడండి ఇక్కడ అమౌంట్ వచ్చి 10,400, 3,120, 2,704, తర్వాత 1,000 rupees, 540 ఓవర్ టైం ఇవే తీసుకుంటాం. ఇంకో వేరే వచ్చి వేరియబుల్ పే, మెడికల్ రీఇంబర్స్మెంట్, బోనస్ అన్ని తీసుకుంటాం. ఇంతవరకు తీసుకుంటే ఇది దీని లోపల క్యాలిక్యులేట్ అవుతుంది, కానీ 18,000 దాటితే క్యాలిక్యులేట్ కావట్లా. ఇంటూ 0.75% అంటే ఎంత 133 rupees. సో 133 rupees వచ్చింది. 133 rupees చూడండి 130 rupees 3 ఈఎస్ఐ డిడక్షన్ 133 వచ్చేసిందా. ఓకే, సో ఈ విధంగా ఇప్పుడు దీంట్లో ఇది మన ఎర్నింగ్స్, ఎంప్లాయీ డిడక్షన్స్. దీంట్లో ఎంప్లాయర్ కూడా కాంట్రిబ్యూషన్ చేశాడు కదా వీటిల్లో. సో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత చేశాడు అనేది కూడా అది వచ్చి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అనేది వీళ్ళకి ఎంప్లాయీ శాలరీలోకి కలవదు, అది సపరేట్. కాబట్టి సపరేట్గా ఎంప్లాయర్ ఎంత కాంట్రిబ్యూషన్ తెలియాలంటే F12కి వెళ్ళి ఇక్కడ షో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ దీన్ని ఎస్ చేసినట్లయితే ఇక్కడ కింద చూడండి కాంట్రిబ్యూషన్ ఎన్పిఎస్ ఉంది, దీన్ని ఎస్ చేయకూడదు, అది నో ఉండాలి. ఎందుకంటే కనబడుతుంది ఇక్కడేమో, అది కన్నా ఎస్ అని పెడితే ఈ యొక్క ఎర్నింగ్స్ దాంట్లో చూపిస్తుంది అనమాట. అది కానీ ఎర్నింగ్స్లో కలవకూడదు, అది అందులో ఎస్ చేయొద్దు. ఓన్లీ దీన్ని మాత్రమే కాంట్రిబ్యూషన్ అనే దాన్ని మాత్రమే ఎస్ చేయాలి. ఓకే, అయిపోయింది. చూడండి ఇప్పుడు ఇది వచ్చి సపరేట్, ఇది నెట్ అమౌంట్ వాడికి పే చేస్తాం. ఇది వచ్చి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్, ఎంప్లాయీ కలవదు. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్
ఏమేం కాంట్రిబ్యూషన్ చేశాడు. దీనిలో చూడు 0.75% ఈఎస్ఐ, వీడు 0.7 ఈఎస్ఐ 3.25% 577 ఒకటే. కాబట్టి ఈ రెండే వస్తాయి దాంట్లో. ఈ విధంగా ప్రతి ఒక్క ఎంప్లాయీకి మనం ఇవ్వచ్చు. ఇవ్వతే చూడండి తీసుకొని ఇక్కడ ఇప్పుడు రాజేంద్ర తీసుకున్నాం. సో రాజేంద్ర, సో ఇతని యొక్క పే స్లిప్ ఫర్ April 24. ఆ తర్వాత మళ్ళీ హైదరాబాద్ కేటగిరీకి వచ్చింది తీసుకోవాలా. ఇప్పుడు ఇది దీపక్, ఇదంతా ఇది ప్రతిదానికి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ కూడా. దాని తర్వాత మళ్ళీ కేటగిరీ ఆఫీస్కి వచ్చింది తీసుకోవాలా. లేకపోతే ప్రైమరీ ఉంది, ఆ ప్రైమరీ తీసుకోవాలి. నెక్స్ట్ అంజనా కూడా తీసుకున్నాం. ఇక్కడ ఇవే కాదు, ఇంకా కొన్ని ఉన్నాయి కింద 1, 2 అని చూసారా. దీని కింద డౌన్ యారోతో చేస్తే 1, 2 ఇంకా వచ్చినాయి, అవి పైకి వెళ్ళినాయి. అట్లా మనం తీసుకుంటాం. ఇది ఈ విధంగా మనం పే స్లిప్ని తయారు చేస్తాము. ఓకే, పే స్లిప్ తయారు చేసాం. ఇది పే స్లిప్ రిపోర్టు. పే స్లిప్పే కాకుండా పే షీటు అంటే హైదరాబాద్ ఆఫీస్లో ఆల్ ఐటమ్స్ తీసుకుంటే ఆఫీసు, దాంట్లో డిపార్ట్మెంటు ఎంప్లాయీస్, కేటగిరీ, గ్రూప్, ఎంప్లాయీస్ అన్ని డీటెయిల్స్ వస్తాయి మనకి. ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ చార్ట్ రూపంలో వస్తాయి. అది దాని తర్వాత అటెండెన్స్ షీట్ ఇది తీసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఓవర్ టైం ఎంత, అటెండెన్స్ ప్రెసెంట్ ఎంత, అన్నీ వచ్చినాయి దీంట్లో. అది అలాగే దాని తర్వాత దీంట్లో ఇంకేం అక్కర్లేదు. దాని తర్వాత వచ్చి పేమెంట్ అడ్వైస్ అంటే మనం పే చేయమని ఎంప్లాయీ లిస్ట్ని, అమౌంట్ని మనం బ్యాంకుకి పంపిస్తాం. మనం ఇంకా పే చేయలేదు కదా, అప్పుడు చేద్దాం. ఇప్పుడు మొత్తం ప్లేస్ రిపోర్ట్ మాత్రం చూసాం. ఇప్పుడు స్టాట్యూటరీ రిపోర్ట్కి వెళ్తాం. స్టాట్యూటరీ రిపోర్ట్స్ అంటే ప్రావిడెంట్ ఫండ్కి వెళ్తే చూడండి, ప్రావిడెంట్ ఫండ్ మంత్లీ స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒకసారి ఏప్రిల్ దగ్గర ఇది. సో ఇప్పుడు ప్రివ్యూ చూసినట్లయితే F4 నొక్కితే ఇక్కడ చూడండి, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ మనం డిడక్ట్ చేసాం. ఇప్పుడు ఎంప్లాయర్ది కూడా ప్రాసెస్ చేసాం కదా, కాబట్టి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 2 కనపడుతున్నాయి. మనం ఎంప్లాయర్ది చేయకుండా ఉంటే ఇది డిడక్ట్ చేసాం కాబట్టి ఇది ఒక్కటే కనపడుతుంది, ఇది కనపడుతుంది. ఎంప్లాయర్ది కూడా అన్ని చేసాం కదా, పిఎఫ్, ఎన్పిఎస్, ఈఎస్ఐ అవన్నీ కూడా దాంట్లో. ఇది ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీది 2 కనపడ్డాయి. దాని తర్వాత బ్యాక్ వెళ్ళి ఇది అయిపోయింది. నెక్స్ట్ ఈఎస్ఐకి వెళ్ళామంటే ఇది కూడా మంత్లీ స్టేట్మెంట్ తీసుకుంటే, ఇది కూడా ప్రివ్యూ తీసుకుంటే దీంట్లో చూడండి F4 తీసుకుంటే చూడండి, సంజయ్ ఇది ఒక్కటే ఉంది, దానికి ఒక్కదానికే క్యాలిక్యులేట్. ఎంప్లాయీ 133, ఎంప్లాయర్ 577, మొత్తం 710 ఒక్కటే. మిగతా రెండింటికి క్యాలిక్యులేట్ కాలేదు. అది దాని తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ మంత్లీ స్టేట్మెంట్. ప్రొఫెషనల్ ట్యాక్స్ నిక్కితే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మొత్తం అందరి దగ్గర డిడక్ట్ చేస్తారు. ఎంప్లాయర్ ఏమి కాంట్రిబ్యూట్ చేయడు. సో F4 తీసుకుంటే చూడండి, ఎంప్లాయరే మొత్తం ఎంప్లాయీది మాత్రమే ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్. ఒక్కొక్క అందరికీ 200 వచ్చింది, మ్యాక్సిమం 20,000 దాటింది అందరికీ. సో మ్యాక్సిమం ఒక్కొక్కరికి 200, టోటల్ 800 ఇది వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ ఎన్పిఎస్. ఈ ఎన్పిఎస్ కూడా తీసుకుంటే, ఎన్పిఎస్ సమ్మరీ తీసుకుంటే చూడండి, నేషనల్ పెన్షన్కి ఇది ఎంప్లాయీ స్టాట్యూటరీ డిడక్షన్ వాటి దగ్గర డిడక్ట్ చేసి మొత్తం టోటల్ సమ్మరీ. మళ్ళీ దాన్ని తీసుకొని క్లిక్ చేస్తే మొత్తం డీటెయిల్స్ కనపడతాయి, ఒక్కొక్కటి ఎంత, టోటల్ అమౌంట్ ఎంత. అలాగే ఇది వచ్చి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషను ఎంత, 10% టైర్ 1. అది క్లిక్ చేస్తే అది 2 ఒకటే ఉంటాయి. చూడండి 2 6,001, 6,011, 6,011, ఎందుకంటే ఈక్వల్. 10% 10%. ఇది దాని తర్వాత వెళ్తే గ్రాట్యుటీకి వెళ్తే ఇది జస్ట్ ప్రొవిజను. ఈ జీతం ప్రకారం ఎంత రావాలి, ఈ జీతం ప్రకారం ఎవ్రీ ఇయర్కి 15 days ఎంత రావాలి, జస్ట్ ప్రొవిజన్ ఏర్పాటు చేస్తాం, క్యాలిక్యులేషన్. అదైన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, మనం ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెట్టాం కదా. ఇన్కమ్ ట్యాక్స్ వస్తే కంప్యూటేషన్ క్యాలిక్యులేషన్. చూడండి ఇక్కడ ఇది ఒక్కొక్కటి వచ్చింది. అంజనా చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు, అన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేసి అంతా చేసిన తర్వాత గ్రాస్ టోటల్ ఇన్కమ్ ఇది తీసేస్తే డిడక్షన్స్ పోతే, డిడక్షన్స్ తర్వాత అతని నెట్ ఇన్కమ్ చూడండి, ఆ ఎన్ని పోను, అతని నెట్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ 60,000. మొత్తం ఎంత లిమిట్ 2.5 lakhs మినిమం. అది ఇప్పుడు ప్రస్తుతానికి, లేదా మొత్తం కలిపి 5 lakhs వరకు ట్యాక్స్ లేదు కాబట్టి నిల్లు. ఎవరికి లేదు కాబట్టి ఎవరి దాంట్లో కూడా అది ట్యాక్స్ని నిల్. అందరికీ ట్యాక్స్, ఎవరికి 5 lakhs లేదు, ట్యాక్స్ నిల్. అలాగే క్యాల్కులేషన్ అయితే కింద క్యాల్కులేషన్ చేస్తుంది, ట్యాక్స్ నిల్. ఇది ఇన్కమ్ ట్యాక్స్ అయిపోయిందా. ఇప్పుడు మనం అక్కడ వదిలేం ఏంటి, ఈ రిపోర్ట్లో పేమెంట్ అడ్వైజ్ మాత్రం మనం చేయలేదు. ఆ పేమెంట్ అడ్వైజ్ అంటే ఎలా చేయాలి మనం ఇప్పుడు? పేమెంట్ అడ్వైజ్ అంటే ఇప్పుడు పేమెంట్ చేస్తున్న అడ్వైజ్ ఇక్కడ తీసుకుంటాం.
ఎప్పుడు పే చేస్తున్నాం? డేటు 5వ నెలలో, సపోజ్ 5th మే పే చేస్తున్నాం. 5th మే నాడు పేమెంట్ కదా, పేమెంట్ అని తీసుకోవాలి. పేమెంట్ తీసుకొని ఇప్పుడు ఇది కూడా అన్నీ కలిపి ఒకటేసారి వచ్చేటట్టు ఇక్కడ ఆటోఫిల్ కంట్రోల్ ఎఫ్ నొక్కితే చూడండి, ఇక్కడ కంట్రోల్ ఎల్ వస్తుంది, ఎఫ్ వస్తుంది. చూడండి, శాలరీ పేమెంట్, అలాగే ఇవి కూడా పే చేయాలి. శాలరీ పేమెంట్ 1/5 కాదు, ఎప్పుడు పీరియడ్ 1/4. మనం ఎందుకంటే 5th పే చేస్తున్నాం కాబట్టి మేకి వెళ్ళిపోయింది 34. ఇది పీరియడ్. ఓచర్ డేట్ ఎప్పుడు మనం పే చేసేది 5. ఇది వచ్చి శాలరీ పీరియడ్, ఇది వచ్చి ఓచర్ డేటు, ఇది వచ్చి మన కేటగిరీ అంటే ఆఫీసు, ఇది అన్ని గ్రూపులు, ఆల్ గ్రూప్స్ అండ్ ఎంప్లాయీస్. కిందకు వస్తే పేరోల్ వచ్చింది, ఇదేంటి శాలరీ. సో శాలరీ పేయబుల్. సో పేయబుల్ అని ఎంటర్ చేసాం కదా, ఇప్పుడు దాన్ని పే చేస్తున్నాం. శాలరీ పేయబుల్ ఎట్లా పే చేస్తాం? శాలరీని క్యాష్ ఆర్ బ్యాంక్ లెడ్జర్, అది వచ్చి స్టేట్ బ్యాంక్, క్యాషే పే చేయకూడదు. బ్యాంకు పంపిస్తే బ్యాంక్ వాళ్ళు పే చేస్తారు, పే చేస్తాం. దానికి పేమెంట్ అది ఎంత నో. ఓకే, చూడండి మొత్తం కలిపి 2 ఏంటి, ప్రతి ఒక్కరికి కూడా చూడండి సంజయ్ 18,207 చూపించిలా. అంటే ఏంటంటే యూజర్ డిఫైన్డ్ వాల్యూస్, అదర్ శాలరీ మొత్తం కలిపి చూపిస్తుంది. దీన్ని మనం పే చేసాం. ఏం చేసాం? ఇప్పుడు దీన్ని మనం చెక్ ఇస్తాం. 1 2 3 4 5 6 ఈ చెక్ జత చేసి ఈ లిస్టుని, అమౌంట్ని వాళ్ళ అకౌంట్ డీటెయిల్స్తో సహా మనం చేసి మనం వాళ్ళకి బ్యాంకుకి పంపిస్తే బ్యాంక్ వాళ్ళు వాళ్ళ అకౌంట్ నంబర్ ప్రకారం వాళ్ళ అమౌంట్ ఎంతో అంత అమౌంట్ వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ చేస్తారు. అదే బ్యాంకు కావచ్చు, వేరే బ్యాంకు కావచ్చు. ఓకే, ఈ విధంగా మనం పంపిస్తారు. ఇది పేమెంట్ చేయండి అని అడ్వైజ్ పంపిస్తాం, ఇంత అమౌంట్. అప్పుడు అది ఎక్కడ చూస్తాం? ఆ పేమెంట్ అడ్వైజ్ కూడా రిపోర్ట్స్లో చూస్తాం. రిపోర్ట్స్లోకి వెళ్ళి డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, తర్వాత పేరోల్ రిపోర్ట్స్కి వెళ్ళి పేరోల్ రిపోర్ట్స్, పేమెంట్ అడ్వైజ్. చూడండి, ఇది పేమెంట్ అడ్వైజ్. దీంట్లో మనం కన్ఫిగర్ చేయాలి. చూస్తే ఫస్ట్ మే 31st మే ఉంది. ఎందుకని? మే నెలలో చేస్తున్నాం కదా, మే నెలలో చేస్తున్నాం. దీన్ని ఏం చేయాలంటే ఇక్కడంతా టైప్ చేస్తే రాదు, ఈ యారోలే ఉపయోగించాలి. ప్లస్ ఎంటర్ చేస్తే కిందకు వస్తుంది 1/4 నుంచి 30. ఇది శాలరీ, సారీ అది కాదు, ఇది మనం పే చేసేది అనమాట. ఏంటంటే పేమెంట్ వౌచర్ పీరియడ్ ఎప్పుడు పే చేస్తున్నా? 5th మే టు 5th మే, అదే పీరియడ్. 5th మే టు 5th రెండు ఒకటే తీసుకోవాలి. కింద యారో, డౌన్ యారో. ఇది వచ్చి శాలరీ పీరియడ్ 1st April టు 30 April తీసుకుంటాం. కింద డేట్ అంటే మన వోచర్ డేటు క్లిక్ చేసి 5/5 తీసుకుంటాం. అంతే, యాక్సెప్ట్ చేసేస్తాం. ఇప్పుడు ప్రివ్యూకి వెళ్ళినట్లయితే చూడండి, ఇక్కడ ప్రివ్యూకి వెళ్ళినట్లయితే జస్ట్ F4 నొక్కినట్లయితే మనకి ఇది పేమెంట్ అడ్వైజు టు ద మేనేజర్, స్టేట్ బ్యాంకు, పే చేయండి. ఇదంతా మన అకౌంట్ నంబర్, మన బ్యాంక్ అకౌంట్ నంబరు. ఈ పీరియడ్కి మనం 5th నాడు పంపించాం, ఇంత అమౌంట్ పే చేయండి. వాళ్ళ అకౌంట్ నెంబరు, అమౌంట్, ఈ అకౌంట్ నెంబర్ వాళ్ళు క్రెడిట్ చేస్తారు. సపోజ్ ఎంత వచ్చినాయి అకౌంట్ నెంబర్లు, ఎక్కడ వచ్చినాయి? ఒక్క నిమిషం, ఈ పేమెంట్ మళ్ళీ చెప్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 ఉన్నారు కదా ఎంప్లాయీస్. ఇప్పుడు చూడండి, ఆల్టర్లో మనం ఎంప్లాయీస్ క్రియేట్ చేసే, గ్రూప్స్ కాదు, ఎంప్లాయీస్ క్రియేట్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే అంజన తీసుకుంటే ఇక్కడ చూడండి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. అలాగే ఇక్కడ ఎస్ అని పెట్టి ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇచ్చాం కదా, అలా ఇచ్చితేనే, అలా బ్యాంక్ డీటెయిల్స్ అన్ని ఇస్తేనే మనకి ఇక్కడ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, తర్వాత పేరోల్ రిపోర్ట్స్, తర్వాత పేమెంట్ అడ్వైస్ దీంట్లో తీసుకొని ఇక్కడ 5th మే టు 5th మే, తర్వాత కిందకు వస్తే ఓచర్ పీరియడ్ కాదు, ఓచర్ పీరియడ్ చేసాం. దాని తర్వాత కిందకు వస్తే ఇది 1/4 టు 34 ఇది చేసాం. కింద మనం పే చేసే డేటు 5/5, యాక్సెప్ట్. ఇప్పుడు ప్రివ్యూ తీసుకున్నట్లయితే ఇప్పుడు అన్ని పేర్లు మనకి కనబడుతున్నాయి, వాళ్ళ అమౌంట్తో సహా, అకౌంట్ నెంబర్తో సహా. దేనికైనా సరే మనం అక్కడ ఎంప్లాయీ దాంట్లో క్రియేట్ చేసినప్పుడు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వకపోతే అది ఇక్కడ కనిపించదు. ఎట్లా బ్యాంక్ ఎవరికి పే చేస్తుంది? పే చేయదు. కాబట్టి మనం ఇస్తేనే, ఇప్పుడు 2కి ఇవ్వలేదు అనుకో, అప్పుడు 2 కనపడుతుంది. చూడండి, ఇక్కడ ఇప్పుడు 3 కనపడుతున్నాయి, 1 2 3 కనపడుతుంది. ఇంకొకటి కనపడలే, ఏంటిది? చూడు, సంజయ్, వీరేంద్ర, దీపక్, అంజనా కనిపించలేదు కదా. కాబట్టి అంజనాది తీసేసాము. ఏంది మనం ఇప్పుడు అంజనా ఇక్కడ వచ్చి ఎస్ అని ఇచ్చాం, ఇక్కడ ఇచ్చేసి అకౌంట్ నెంబర్ ఇచ్చాం. ఇంకొకటి లాస్ట్ ఇంకొక నెంబర్ ఇద్దాం, ఇచ్చేసి లాస్ట్లో ఇంకొక నెంబర్ ఇస్తాం 5. లాస్ట్లో నెంబర్ ఇచ్చాం, యాక్సెప్ట్. ఇది యాక్సెప్ట్ చేయాలి మనం, ఇందాక యాక్సెప్ట్ చేసాం, సరేనా? ఇప్పుడు ఇది కూడా యాక్సెప్ట్ చేసాం. కాబట్టి ఇప్పుడు డిపి తర్వాత పేమెంట్ అడ్వైజ్ ఎం
పేమెంట్ అడ్వైస్ తీసుకుంటే ఇప్పుడు మనకు చూడండి ఇక్కడ ఇది ఎంటర్ చేస్తే 55 to 55 అదే పీరియడ్. తర్వాత డౌన్ యారో ఇది వచ్చి 1st April to 30 April. దాని తర్వాత పేమెంట్ 5th June 55 పేమెంట్ చేసాం, యాక్సెప్ట్ చేసాం. ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు చూడండి 4 కనపడాలేదు, ఒకటి ఏమైంది తెలియలేదే, మళ్ళీ దాన్ని తీసే చల్లలే. ఓకే, ఇప్పుడు చేసుకుంటే ఇప్పుడు కూడా 3 కనపడుతున్నాయి. అది ఏదో ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఏదో ప్రాబ్లం అయింది దాంట్లో, మిగతా 3 కనపడుతున్నాయి. ఆ నెంబర్ ఇవ్వకపోతే కనిపించదు. ఆ నంబర్ ఇందాక ఏదో జరిగింది, చెక్ చేద్దాం. ఓకే, మొత్తం మీద నంబర్లన్నీ ఇస్తే ఆ నంబర్కి ఇటు పే చేయాలి కాబట్టి కనబడుతుంది. సో ఈ విధంగా మనం చేస్తాం ఇట్లా. అలాగే మనం ఇది అయిపోయింది. నెక్స్ట్ 15th నాడు ఇదే పేమెంట్ చూడండి, డేటు 15th May. 15th May నాడు మనం మళ్ళీ ఆటోఫిల్ తీసుకొని పేఅవుట్ తీసుకుని ఇక్కడ ఇది అయిపోయింది. ఇంకా మనం ఈ పే చేయాలి కదా. ఇవన్నీ ఈఎస్ చలాను, ఇన్కమ్ ట్యాక్స్ చలాను ఏముండదు, ఎన్పిఎస్, ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్, ఇవన్నీ ఈఎస్ఐ అన్ని చూపిస్తాం. సపోజ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ మనం పే చేయాలి. ఆ చలాన్ చేస్తే 14 నుంచి 34 పీరియడ్. ఇది వచ్చి ఇప్పుడు 15th ఇప్పుడు మనం పే చేసి 15/5 ఇది ఆఫీసు, ఆల్ గ్రూప్స్. ఏంటిది మనకి పిఎఫ్ పేయబుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి, దీన్ని మనం పే చేసాము. సో ఈ విధంగా మనం అన్ని ఆబ్లిగేషన్స్ ని పే చేయాలి. దీనికి చెక్ 1 2 3 4 5 6 కదా, 2 4 5 7 నెక్స్ట్ చెక్. సో ఇది పే చేసాం. అదే విధంగా కంట్రోల్ Fకి వెళ్ళి మిగతావి కూడా పే చేయాలి. ప్రొఫెషనల్ ట్యాక్స్ చూడండి, ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది అదే 800 రూపాయలు దీన్ని తీసుకుంటాం. సో 1434 తీసుకుంటాం, సారీ 15/5 డేటు తీసుకుంటాం, ఆల్ తీసుకుంటాం. ఇక్కడ ఏంటిది ప్రొఫెషనల్ ట్యాక్స్ వచ్చింది ఆటోమేటిక్గా. ప్రొఫెషనల్ ట్యాక్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందరికీ 200, 1 2 3 4 4 2 800 రూపాయలు పే చేశాము. ప్రొవైడ్ డీటెయిల్స్ అంటే ఎస్ ఇచ్చామంటే ఇక్కడ మనం చూడండి, ఈ ప్రతిదానికి కూడా పేమెంట్ చేసినప్పుడు ఆబ్లిగేషన్స్ పే చేసినప్పుడు ఇక్కడ ఉంటుంది పేఅవుట్ డీటెయిల్స్ అని ఎస్ అని ఇచ్చామంటే ఇక్కడ చెక్ ఏమి ఇచ్చాం 1 2 3 4 5 7 ఇచ్చాము. దీనికి డేట్ 15th, డిపాజిట్ నేము, ఎవరు డిపాజిట్ చేసింది, బ్యాంకు నేము, బ్యాంకు కోడ్, ఇవన్నీ మనం ఇస్తాం. ఇచ్చి యాక్సెప్ట్ చేసేస్తాం. దీని చెక్ ఎంత 1 2 3 4 5 7. ఈ విధంగా మనం దీన్ని కూడా పే చేసాం. అలాగే మిగతా కూడా పే చేయాలి. ఇది మొత్తం పేరోల్కి సంబంధించింది. దీంతో ఎండ్ మళ్ళీ నెక్స్ట్ మంత్ అలా. సో దీంట్లో ఈ యొక్క ఈఎస్ఐ క్యాల్కులేట్ కాదని చెప్పి అన్నిటికీ అందరికీ 21 మంది లైసెన్స్డ్ కాబట్టి మొత్తం 21,000 లిమిట్ ఈఎస్ఐ 21,000కు క్యాల్కులేట్ అవ్వాలి. సరేనా? మన దాంట్లో 21,000 కంటే తక్కువకి క్యాల్కులేట్ అయింది. పోతే ఈ యొక్క ఈఎస్ఐ దీంట్లో 17,000 కంటే దాటి 18,000 లోపలే క్యాల్కులేట్ అవుతుంది. కాబట్టి అతనికి 18,000 లోపల క్యాల్కులేట్ అయింది. మిగతా 18,000 పైన ఒకటి 18,000, ఒకటి 19,000, ఒకటి 20,000 ఉంది. 21,000 కంటే లోపల ఉన్నా కానీ అవి క్యాల్కులేట్ కాలేదు. కానీ 20,999 21,000 అయితే అప్లికబుల్ కాదు. 20,999 వరకు క్యాల్కులేట్ కావాలి, కావట్లేదు. ఈ ఒక్కటి మాత్రం 17,764 ఏమో ఉంది. కాబట్టి దానికి మాత్రం 0.75%, ఎంప్లాయర్ వచ్చి 3.25% క్యాల్కులేట్ అయింది. ఓకే, అదే ఇదొక్క లైసెన్స్డ్ వెర్షన్ కాకుండా ఐ మీన్ ఏమంటాం ఎడ్యుకేషన్ మోడ్ అనుకో. ఎడ్యుకేషన్ వెర్షన్ అయితే మాత్రం సో 21 అప్పుడు ఎడ్యుకేషన్ వెర్షన్ అయితే అసలు ఈఎస్ఐ క్యాల్కులేట్ కాదు. కానీ ఈఎస్ఐ వాళ్ళ శాలరీ అంటే ఏంటి, ఈఎస్ఐ కదా మనం తీసుకుంటాం కదా, అవన్నీ కలిపి టోటల్ అది మాత్రం 7,500 8,000 10,000 వరకు క్యాల్కులేట్ చేసి చేయట్లేదు ఇప్పుడు. అది వచ్చి 7,500 8,500 ఉంది. అంతవరకు మాత్రమే క్యాల్కులేట్ చేస్తుంది. ఎవరిదైనా శాలరీ అన్ని కలిపి 8,500 7,500 దాటకుండా ఉంటే క్యాల్కులేట్ అవుద్ది. 8,500 క్యాల్కులేట్ అవుద్ది. అది దాటింది అనుకో క్యాల్కులేట్ కాదు. లైసెన్స్ అయితే ఇక్కడ దీంట్లో ఇప్పుడు 18,000 క్యాల్కులేట్ అవుతుంది. కానీ 21,000 క్యాల్కులేట్ కావాలి దీంట్లో. అదొకటి. తర్వాత ఇంకొకటి మనం చేసినప్పుడు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఎంప్లాయీ కేటగిరీ ఉంది, ఇక్కడ డిఫైన్ శాలరీ ఉంది కదా. మామూలుగా మనం ఓపెన్ చేసినప్పుడు మనం ఫస్ట్ ఏమిటి మనం ఎన్ని క్రియేట్ చేస్తున్నాం చేయకుండా సింపుల్గా మనం ఓపెన్ చేస్తే ఎప్పుడైనా సరే ఎంప్లాయీ కేటగిరీ అంటే ఆఫీసు, ఆ కేటగిరీ అనేది కనిపించదు. చూడండి, ఆల్టర్కి వెళ్తున్నా, ఆల్టర్కి వెళ్ళినా, క్రియేట్కి వెళ్ళినా
చూడండి, ఎంప్లాయీ కేటగిరీ కనిపించలేదు. ఐ మీన్ డిఫైన్ పేమెంట్, డిఫైన్ శాలరీ కూడా కనిపించలేదు. ఎంప్లాయీ మాస్టర్ కావాలంటే మాత్రం ఎంప్లాయీ కేటగిరీ షో మోర్లో క్లిక్ చేస్తే అప్పుడు ఎంప్లాయీ కేటగిరీ వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ దాంట్లో బై డిఫాల్ట్ ప్రైమరీ క్యాస్ట్ కేటగిరీ ఉంటుంది. లైసెన్స్డ్ వెర్షన్ అయితే బాగా పనిచేస్తుంది. అన్లైసెన్స్డ్ వెర్షన్ అయితే ఇదే ఉంచుకుంటే మంచిది. ఎందుకంటే మనం వేరే ఆఫీస్ క్రియేట్ చేసినట్లయితే అన్లైసెన్స్డ్ దాంట్లో ఆఫీస్ క్రియేట్ చేస్తే అది చూడండి, ఎంప్లాయీస్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు అడగదు. అదే మనం క్రియేట్ చేస్తే వేరే కంపెనీని అంటే వేరే కేటగిరీని ఆఫీస్ని క్రియేట్ చేస్తే చూడు, ఇక్కడ ఈ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు నేమ్ కంటే ఆ గ్రూప్ కంటే పైన అది అడుగుతుంది ఏంటి, హైదరాబాద్ ఆఫీస్ అని అడుగుతుంది. అదే నా అదే హైదరాబాద్ ఆఫీస్ అని అడుగుతుంది. అలా కాకుండా మనం క్రియేట్ చేయకపోతే అప్పుడు అసలు ఏం అడగట్లేదు. చూడండి, ఏం అడగదు. ఇది మనం క్రియేట్ చేసినప్పుడు ఎంప్లాయీ దగ్గర ఎంప్లాయీ నేము దానిపైన ఏముండదు. మనం క్రియేట్ చేస్తే మాత్రం పైన ఆఫీస్ అడుగుతుంది. క్రియేట్ చేయకుంటే ఏంటది డిఫాల్ట్కి అది ఏమంటాం ప్రైమరీ కాస్ట్ కేటగిరీ, దాన్ని అడగదు. ఇక్కడ ఎక్కడ అడగదు. ఓకేనా? ఎందుకంటే మనం అన్లైసెన్స్డ్ అంటే మనం ఎడ్యుకేషన్ వెర్షన్లో మనం క్రియేట్ చేస్తే అడుగుద్ది, క్రియేట్ చేయకపోతే అడగదు ఇక్కడంతా కదా. కానీ క్రియేట్ చేసినా సరే ఇక్కడంతా అడుగుతుంది. కానీ తర్వాత ఎన్ని అయిపోయిన తర్వాత వర్క్ యూనిట్స్, అటెండెన్స్, పేడ్స్ ఏమడదు. ఇక్కడ చూడు, పేడ్స్ అయిపోయిన తర్వాత ఐ మీన్ డిఫైన్ శాలరీ ఉంది, అది అడగల. ఆ డిఫైన్ శాలరీ అనేది చూడండి, ఇక్కడికి వెళ్ళి అది ఎప్పుడు అడుగుతుంది అంటే డిఫైన్ శాలరీ అనేది ఇది కూడా మళ్ళీ పోయింది. ఇది మనం క్రియేట్ చేస్తేనే అప్పుడు ఇంకా అలాగే ఉంటుంది. డిఫైన్ శాలరీ ఎప్పుడంటే ఇవన్నీ మనం క్రియేట్ చేస్తేనే డిఫైన్ శాలరీ అడుగుతుంది. సరేనా? అవన్నీ మనం క్రియేట్ చేస్తేనే డిఫైన్ శాలరీ అడుగుతుంది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో కేటగిరీ ఒకసారి క్రియేట్ చేసాం కదా, దీంట్లో ఆఫీస్ క్రియేట్ చేసాం కాబట్టి ఇంకా అలాగే ఉంటుంది. అది క్రియేట్ చేయకుండా ఓన్లీ ప్రైమరీ ఉంచుకుంటే మనం క్లోజ్ చేస్తే వెళ్ళిపోతుంది. అలాగే అన్నిట్లో చూడండి, ప్రతి దాంట్లో పైన అడుగుతా ఉంది. డిపార్ట్మెంట్ గ్రూప్ క్రియేట్ చేసేటప్పుడు, ఎంప్లాయీ క్రియేట్ చేసేటప్పుడు పైన కేటగిరీ అడుగుతుంది. మనం క్రియేట్ చేస్తే అడుగుతుంది, లేకుంటే ప్రైమరీ కాస్ట్ కేటగిరీ అడగదు. ఓకే, దాని తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, డిఫైన్ శాలరీ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ మనం క్రియేట్ చేస్తేనే అది కూడా అన్ని చేస్తాం క్రియేట్ కదా, అలా క్రియేట్ చేస్తాం. ఇది మాత్రం క్రియేట్ చేసి బై డిఫాల్ట్ ఉంటుంది. ఆల్టర్కి వెళ్ళాలి. ఆల్టర్కి వెళ్తే మాత్రం డిఫైన్ శాలరీ ఇవన్నీ క్రియేట్ చేస్తేనే డిఫైన్ శాలరీ కనిపిస్తుంది. ఇవి క్రియేట్ చేయకుంటే క్రియేట్కి వెళ్ళినా సరే ఆల్టర్కి క్రియేట్ మనం చేసేది, ఆల్టర్కి వెళ్ళినా కానీ ఈ డిఫైన్ శాలరీ కనిపించదు. ఇవన్నీ క్రియేట్ చేస్తేనే ఆల్టర్కి వెళ్తే కనిపిస్తుంది. ఓకే, అది పోతే ఈ యొక్క కంపెనీ కేటగిరీ ఉందే, ఈ కేటగిరీ అనేది ప్రైమరీ క్యాస్ట్ కేటగిరీ అయినా సరే మనం క్రియేట్ చేసినా కానీ మనం ఇక్కడ వౌచర్లో అటెండెన్స్ చేసేటప్పుడు చూడండి, అటెండెన్స్ మనం చేస్తాం. అటెండెన్స్ ప్రాసెస్ చేసేటప్పుడు చూడండి, అటెండెన్స్ ప్రాసెస్ చేసేటప్పుడు చూడ తీసుకుంటే ఇక్కడ ఏమి అడగదు. ఏది కేటగిరీ అంటే ప్రైమరీ కాస్ట్ కేటగిరీయా లేకపోతే ఆఫీసా అడగదు. దీంట్లో అడగదు. దాని తర్వాత ఈ వౌచర్లో ఇక్కడికి వెళ్ళి మనం కంట్రోల్ F4 తీసి పేరోల్ చేస్తామే. పేరోల్ చేసేటప్పుడు మాత్రం అది కంట్రోల్ F తీసుకుంటే ఇక్కడి నుంచి శాలరీ చేసినప్పుడు సరే ఏం చేసినా సరే ఇక్కడి నుంచి ఇక్కడ ఈ యొక్క హైదరాబాద్ ఆఫీస్ అనేది అడుగుతుంది. క్రియేట్ చేస్తే అది అడుగుతుంది, క్రియేట్ చేయకుంటే ప్రైమరీ కాస్ట్ కేటగిరీ ఉంటుంది. కానీ మనం క్రియేట్ చేయకుండా ఉంటే అక్కడ ఫస్ట్లో అడగదు, తర్వాత అంతా ఇక్కడంతా ఈ ప్రైమరీ క్యాస్ట్ కేటగిరీ అడుగుతుంది. ఒకవేళ మనం ఆఫీస్ క్రియేట్ చేసినా కానీ అక్కడ ప్రతి దాంట్లో ఎంప్లాయీ గ్రూపు ఎంప్లాయీ క్రియేట్ చేసినప్పుడు ఆ హైదరాబాద్ ఆఫీస్ అని అడుగుతుంది. కానీ ఇక్కడి నుంచి దీని తర్వాత నుంచి శాలరీ తీసుకున్నాం, దీని తర్వాత నుంచి ఇది చేస్తాం, దీని తర్వాత అన్ని మనం ప్రాసెస్ చేస్తాం కదా, అన్ని ప్రాసెస్ చేస్తాం. శాలరీ చేసాం, అలాగే ఇవన్నీ కూడా ప్రాసెస్ చేస్తాం. అన్ని ప్రాసెస్ చేసేటప్పుడు ఇది అడుగుతుంది. మనం గన ఎడ్యుకేషన్ మోడ్ అయితే మాత్రం క్రియేట్ చేసినా సరే క్రియేట్ చేయకుంటే ప్రైమరీ కాస్ట్ కేటగిరీ ఆటోమేటిక్ తీసుకుంటాం. ఒకటే ఆఫీస్ అయితే పెడతాం. అలా కాకుండా ఇది కానీ క్రియేట్ చేసినట్లయితే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నుంచి ఫస్ట్లో అడగదు. ఇదేంటి ప్రైమరీ క్యాస్ట్ కేటగిరీ అడగదు, ఇక్కడి నుంచి అడుగుతుంది అనమాట. అదే ఇదే హైదరాబాద్ ఆఫీసు అంటే ఆఫీస్ కేటగిరీ క్రియేట్ చేసినట్లయితే క్రియేట్ చేస్తాం. ఫస్ట్లో ఏం అడగదు, ఇది అడుగుతుంది. ఇది అడగదు కానీ ఇది అడుగుతుంది, ఇక్కడ అడుగుతుంది. అదే మనం క్రియేట్ చేసినా సరే మనం ఎడ్యుకేషన్ మోడ్ అయితే మనం క్రియేట్ చేసినా సరే ఇక్కడి నుంచి ఇది అడగాలి కదా, ఇది అడగకుండా
ప్రైమరీ కేటగిరీ తీసుకుంటుంది. మనం అన్ని దేంట్లో క్రియేట్ చేసి ఉంటాం, గ్రూప్ కానీ ఎంప్లాయీస్ కానీ ఆఫీస్ కేటగిరీ కింద క్రియేట్ చేసి ఉంటాం. అది ప్రైమరీ కింద అడిగితే చూడండి, ప్రైమరీ కింద అడిగితే ఏం పేరు లేరు. మనం క్రియేట్ చేసింది ఏంది, మనం క్రియేట్ చేసింది హెడ్ ఆఫీస్ కింద కదా. దాన్ని తీసుకుంటే డిపార్ట్మెంట్ 2 వస్తాయి. ఇక్కడ గ్రూపు ఎంప్లాయీస్, మనం ఎంప్లాయీస్ చేసేసాం సరేనా. ఆ గ్రూప్స్ ఉంటాయి ఇక్కడ, ఈ విధంగా వస్తుంది. అదే మనం ఇది క్రియేట్ చేయకుండా ఉంటే, ఇది కన్నా క్రియేట్ చేసినా సరే ఇక్కడ ఎడ్యుకేషన్ వెర్షన్లో క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ప్రైమరీ కేటగిరీ అడుగుతుంది. అడిగితే దాని కింద గ్రూప్స్ ఎంప్లాయీస్ ఏమి లేవు మనం క్రియేట్ చేసిన దాని కింద. అందువల్ల ఎడ్యుకేషన్ మోడ్లో మీరు ఫస్ట్లో కేటగిరీ క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఏం కనపడకపోతే షో మోర్ నొక్కండి. షో మోర్ నొక్కి అప్పుడు ఎంప్లాయీస్ కేటగిరీకి ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి చాలా ఉన్నాయి, అవంతా వద్దు, బాగా కన్ఫ్యూజ్ అవుతారు మీరు. సో ఎంప్లాయీ కేటగిరీ ఇక్కడ కనబడుతుంది. అప్పుడు మనం దీన్ని వదిలేస్తాం. చేసినా చేయకపోయినా ప్రైమరీ కేటగిరీ మనం క్రియేట్ చేయకపోయినా సరే ఎంప్లాయీ కేటగిరీ తీసుకుంటే క్రియేట్ చేస్తే చేస్తాం, లేకుంటే ఇది ఆర్డర్ బై డిఫాల్ట్ ఉంటుంది. దాన్నే లాస్ట్ వరకు యూజ్ చేసుకోండి. ఎప్పుడు మనది ఎడ్యుకేషన్ మోడ్ అయితే అదొకటి, ఇంకోటి ఎడ్యుకేషన్ మోడ్ అయితే ఈఎస్ఐ ఒకటి ప్రాబ్లం. ఈ 2 తేడాలు ఎడ్యుకేషన్ మోడ్కి లైసెన్స్ మోడ్కి. సో దీంతో ఈ వీడియో ముగుస్తున్నాను. 1-2 సార్లు బాగా చూసుకోండి, చాలా ఈజీగా దీన్ని ఫాలో కావచ్చు. ఈ 5 భాగాలు నేర్చుకున్నారంటే టాలీకి సంబంధించినంత వరకు ఈ యొక్క పేరోల్ మేనేజ్మెంట్ ఫుల్గా వస్తుంది. కొన్ని కంపెనీల్లో పేరోల్ కోసం మాత్రమే, పేరోల్ మేనేజ్మెంట్ మాత్రమే కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకుంటారు. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలా మందికి ఇది డౌట్ అనమాట, అర్థం కాదు అది. కాబట్టి దీంతో వీడియో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బై, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, బై.